ఒకనాడు శంతనుడు వినోదం కోసం వేటకు బయలుదేరాడు. తిరిగి తిరిగి గంగాతీరం చేరుకున్నాడు. అదే అడవి, అదే చోటు. ఒక యువకుడు, స్ఫురద్రూపి, ఆజానుబాహువు, విలువిద్యను అభ్యసిస్తూ కనిపించాడు. శంతనుడు గుర్తించలేకపోయాడు. పాత సంగతులు ఏవీ అతడికి స్ఫురణలో లేవు. అన్నీ మర్చిపోయాడు. వయసులో ఉన్నప్పటి మన్మధుణ్ణి తలపిస్తున్నాడు ఆ యువకుడు. అతడి ధనుర్విద్య కౌశలము, బాణ ప్రయోగ లాఘవము మానవ మహావీరులకే కాదు, దేవ ధనుష్కులకు కూడా అసంభవం. శంతనుడు ఇలా ఆశ్చర్యపోతూ నిలబడి తదేక దీక్షగా చూస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. చాలాసేపటికి ఆ యువకుడు తన అభ్యాసం ఆ పూటకు ముగించాడు. శంతనుడు స్పృహలోకి వచ్చి యువకుణ్ణి సమీపించి ఆర్ద్రంగా ఆప్యాయంగా పలకరించాడు. నాయనా, ఎవరబ్బాయివి నువ్వు అని అడిగాడు. ఆ యువకుడు జవాబు చెప్పకుండా అటు ఇటు బాణాలు వేసుకుంటూ మాయమయ్యాడు. శంతనుడికి దిగులు పట్టుకుంది. ఎవరో ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం కూడా పెరిగింది. వెంటనే గంగాదేవిని స్మరించాడు, స్తుతించాడు. ప్రత్యక్షమైంది. మితంగా శుచిస్మితంగా పలికింది. రాజేంద్ర, వీడు నీ కుమారుడే, అష్టమ వస్తువు, గాంగేయుడు. వశిష్ఠుల వారి దగ్గర వేదశాస్త్రాలు అభ్యసించాడు. ధనుర్వేదంలో మరీ ప్రవీణుడయ్యాడు. పరశురాముడికి ఎంత విద్య వచ్చునో ఇతడికి అంత వచ్చు. ఇప్పుడు ఇంక నీ పుత్రుని నువ్వు తీసుకువెళ్ళవచ్చు. నీ వంశానికి కీర్తికారకుడవుతాడు. మంచి బాలుడు అనిపించుకుంటాడు. నిన్ను ఆనందింపచేస్తాడు అని చెప్పి గాంగేయుణ్ణి పిలిచి తండ్రికి అప్పగించి గంగమ్మ అదృశ్యమైంది. శంతనుడు మురిసిపోతూ కొడుకుని కౌగిలించుకొని శిరస్సు మూరుకొని రథం ఎక్కించుకొని రాజధానికి తిరిగి వచ్చాడు. గజోత్సవం జరిపించాడు. మంచి రోజు చూసి మంత్రి, పురోహిత, సామంత, దండనాయక, పౌర, జానపదులను అందరినీ ఆహ్వానించి కొడుకును పరిచయం చేసి యువరాజ్య పట్టాభిషిక్తుని చేశాడు. పుత్రుడి గుణగణాలను, శౌర్య పరాక్రమాలను ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుసుకుంటూ సంబరపడిపోతున్నాడు. ఇక జాహ్నవిని అంటే గంగాదేవిని తలవనైనా తలవటం లేదు. శౌనకాది మహాముండ్లారా, గాంగేయుడు జననం విన్నారు కదా. ఇంకా మహారాజు శంతనుడు దాస్యపుత్రి మత్స్యగంధిని ఎప్పుడు వివాహం చేసుకున్నాడు, ఎలా చేసుకున్నాడు? ఈ సందేహాలకు సమాధానం మిగిలిపోయింది. చెప్పేస్తాను, వినేయండి. యోజనగంధి శంతను వృత్తాంతం. శంతనుడికి వేట పిచ్చి ఉంది కదా. గాంగేయుడితో కలిసి గాఢారణ్యాలకు బయలుదేరాడు. క్రూర మృగాలను వెతికి వెతికి సంహరిస్తూ అరణ్యం నుంచి అరణ్యానికి వెడుతూ 4 ఏళ్ల పాటు సాగింది వారి వేట. కట్టకడపట కాళింది తీరానికి చేరుకున్నారు. సైన్యంగా విడిది చేశారు. శంతనుడు తన గుడారంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎచట నుండి వీచున్నో ఒక సుగంధ పరిమళ వీచిక అతడి ముక్కు పుటాలకు గిలిగింతలు పెట్టింది, తనువుకు పులకింతలు పెట్టింది. గుడారం వెలుపలకు వచ్చాడు. ఇది మందార సుమగంధం కాదు, కస్తూరి పరిమళం కాదు, చంపక సువాసన కాదు, మాలతీ కేతకి సురభిల వాయుతరంగం కాదు. ఏమి అయ్యుంటుంది చెప్పమా అనుకుంటూ ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ అది వస్తున్న వైపు చకచకా అడుగులు వేశాడు శంతనుడు. కనిపించింది. కాళింది నదీ తీరాన కూర్చొని ఉంది. మలినాంబరాలలో ఉన్న నల్లగా ఉన్న చూపులకు ఇంపుగా కనిపిస్తుంది. ఈ పరిమళం ఆవిడ శరీరం నుంచే అని రాజు గ్రహించాడు. ఆశ్చర్యపోయాడు. పరిమళమే అద్భుతం అనుకుంటే ఆమె సోయగం మరింత అద్భుతంగా ఉంది. నిండు జబనం పెట్టని సొమ్ముగా ఉంది. ఎవరి అమ్మాయి ఇక్కడ ఎందుకు ఉంది? దేవ, నాగ, మానవ, గంధర్వ కన్యలలో ఎవరై ఉంటుంది? ఎవరైనా కానీ ఈ గుమగుమలు ఏమిటి? ఒకప్పుడు గంగాదేవి కూడా ఇలాగే నది ఒడ్డునే దర్శనమిచ్చింది అనుకునేసరికి శంతనుడు కామ వివసుడయ్యాడు. మాట కలిపాడు. ప్రియా, ఎవరు నువ్వు? ఎవరమ్మాయివి? ఇక్కడ ఎందుకున్నావు? ఇది విజనారణ్యము కదా. చారునేత్రి, ఒంటరిగా ఇక్కడ ఏమిటి చేస్తున్నావు? ఎవరి కోసం ప్రతీక్షిస్తున్నావు? వివాహితవా, అవివాహితవా? నీలి గిరిజాల ముంగురులదానా, దయచేసి నీ వివరాలన్నీ చెప్పు. నీ సౌందర్యం నా మనస్సును పరవశింపజేస్తోంది. ఈ పలకరింపులకి యోజనగంధి రవ్వంత తత్తరపడింది. శంతనుని చూసి కన్నుళ్ళు పద్మాల్లా వికసించాయి. నేను దాసరాజు కూతురును, తండ్రి చాటు కన్యను. ఇదిగో ఈ నావ నడుపుతుంటాను. ఉచితంగా యాత్రికుల్ని నది దాటించి అటు ఇటు చేరుస్తుంటాను. నీకు అబద్ధం చెప్పటం ఎందుకు? ఈవేళ మా నాన్నగారు వేరే పని ఉండి ఇంటి దగ్గరే ఉండిపోయారు. అంబుజక్షణ,
నేను కురువంశ మహారాజును, నాకు భార్య లేదు. నిన్ను ధర్మపత్నిని చేసుకుంటాను, అంగీకరించు. నిన్ను చూసినప్పటి నుంచి మన్మధుడు నాపై దాడి చేస్తున్నాడు. నీ రూప యవ్వన విలాసాలకు నీకు దాసుణ్ణి, అనుగ్రహించు. ఒకప్పుడు నాకు భార్య ఉండేది, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మరొకళ్ళని ఇంతవరకు చేసుకోలేదు. ప్రస్తుతానికి విదురుణ్ణి, అంటే భార్యా విహీనుణ్ణి. సర్వాంగ సుందరివి, నిన్ను చూడగానే నాకు మనస్సు అయింది. యోజనగంధి చెవులకు ఈ పలుకులు అమృతపు చినుకులు అయ్యాయి. ధైర్యం కూడగట్టుకొని సన్నని గొంతుతో సాత్వికంగా పలికింది. మహారాజా, నీ మాటలు నిజమేనని నమ్ముతున్నాను. కానీ నేను స్వతంత్రురాలిని కాను, తండ్రి ఒద్దికలో ఉన్నదాన్ని. దాత అతడే కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా వెళ్ళి మా తండ్రిని అర్థించు. దాసపుత్రుడైనంత మాత్రాన స్వైరిని కాదు, అంటే స్వైరిని అంటే స్వేచ్ఛా విహారశీల, తండ్రి చెప్పు చేతలలో మెలిగేదాన్ని. ఒకవేళ నువ్వు అభ్యర్థించినా మా తండ్రి అంగీకరించి ఇవ్వకపోతే అప్పుడు నువ్వే స్వయంగా నా పాణిగ్రహణం చెయ్యి, అది నాకు సమ్మతమే. మనోభవస్త్వాం నృపకిం దునోతి యథా పునర్మాం నవయవ్వనాం చ దునోతి తత్రాపి హి రక్షణీయా ధృతి కులాచార పరంపరాసు. అయినా పరంపరగా వస్తున్న కులాచారాల పట్ల నిబ్బరంగా ఉండాలి కదా నేను. శౌనకాది మహామునులారా, యోజనగంధి ధైర్యంగా చెప్పిన మాటలు వింటూనే శంతనుడు దాసరాజును కలుసుకోవటానికి బయలుదేరాడు. అల్లంత దూరాన చూసి దాసరాజు ఆశ్చర్యపోయాడు. వంగి వంగి దండాలు పెడుతూ ఎదురు వచ్చాడు. మహారాజా, నీ దాసుణ్ణి ఇలా అనుగ్రహించారా? ధన్యుణ్ణి, పని ఏమిటో ఆజ్ఞాపించండి. దాశ, నువ్వు అంగీకరించి ఇచ్చేట్టయితే నీ కూతుర్ని ధర్మపత్నిని చేసుకోవాలని అనుకుంటున్నాను. భూపాల, కన్యారత్నం నాదైతే అడుగుతున్నవాడు నువ్వైతే ఇవ్వదగినది ఎప్పుడూ ఇస్తాను, ఇవ్వరానిది ఎప్పుడూ ఇవ్వను. అయితే మహారాజా, ఇక్కడ ఒక చిన్న నియమం. మా అమ్మాయికి పుట్టే కొడుకు నీ తర్వాత పట్టాభిషిక్తుడు కావాలి. నీ పుత్రుడే అయినా మరొకడెవడూ రాజు కాకూడదు. శంతనుడు అవుననలేదు, కాదనలేదు, ఆలోచనలో పడ్డాడు. గాంగేయుడు తన మనసులో ఉన్నాడు కనుక మారు మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళాడే కానీ మనసులో లేదు. స్నానం చేయలేదు, భోజనం చేయలేదు, పోనీ అంటే కునుకు తీయలేదు. ఇదే ఆలోచన అటు యోజనగంధి, ఇటు పట్టాభిషేకం. చింతాకులుడై దిగులుగా కూర్చున్నాడు గాంగేయుడు. గాంగేయుడు ఇదంతా గమనించాడు. తండ్రి, ఏమిటి మీ దిగులు? అజయ్యుడైన శత్రువు ఉన్నాడా? చెప్పండి, వాడి వంశం మొత్తం నాశనం చేసి వస్తాను. తండ్రి దుఃఖాన్ని తెలుసుకోలేకపోయాక, తొలగించలేకపోయాక కొడుకు ఉండి ఏం లాభం? రుణం తీర్చుకోవటం కోసమే మీ కొడుక్గా పుట్టాను. విచారించకండి, విషయం చెప్పండి. తండ్రి ఆజ్ఞాపిస్తే రాజ్యం వదిలేసి అడవులకు వెళ్ళాడు రాముడు. హరిశ్చంద్రుడి కొడుకు రోహితుడు తండ్రి అమ్మేస్తే ఒక విప్రుడి ఇంటి దాసుడయ్యాడు. అజయగర్తుడి కొడుకు సునస్సేపుడు ఇలాగే బలి ఇవ్వటానికి సిద్ధపడి యూపస్తంభం ఎక్కాడు. అతన్ని విశ్వామిత్రుడు రక్షించాడనుకో. తండ్రి ఆనతి మీద పరశురాముడు తల్లి శిరస్సు కూడా ఖండించాడు. అకార్యమైనా చేశాడు. తండ్రి ఆజ్ఞకు తిరుగులేదని భావించాడు. మహారాజా, ఈ శరీరం మీది. ఏమి చెయ్యాలో చెప్పండి, చేస్తాను. సాధ్యాసాధ్యాలను గురించి ఆలోచించకండి. నేను ఉన్నాను, ధనస్సు ఉంది. నా పుట్టుకైనా చరితార్థం అవ్వాలి, మీ కోరికైనా తీరాలి. చెప్పండి, చేస్తాను. సమర్థుడయ్యుండి తండ్రి కోరిక తీర్చలేనివాడు కొడుకే కాడు, వాడి జన్మ వ్యర్థం. దేవవ్రతుడు ఇంతగా అడిగి నిర్బంధించేసరికి శంతనుడు కొంచెం కదిలాడు. అయినా మనసులో మాట చెప్పటానికి సిగ్గుగా ఉంది. చెప్పక తప్పని పరిస్థితి. క్లుప్తంగా వేగంగా చెప్పి ముగించాడు. కుమారా, నిజమే, దిగులుగానే ఉంది. నువ్వు ఒక్కడివేగా నాకు పుత్రుడివి, వీరుడివి, సూర్యుడివి, సంగ్రామ కోవిదుడివేను. ఏకపుత్రుడు ఇంచుమించు అపుత్రుడని పెద్దలంటారు. పైగా ఏ యుద్ధంలోనైనా నీకు ఏదైనా జరగకూడని జరిగితే నేను నిరాశ్రయుని అయిపోను. ఇదే నా బాధ, మరి ఇంకేమీ లేదు. నిజం. తండ్రి అసలు సంగతి చెప్పటం లేదని గాంగేయుడికి అర్థమైంది. సిగ్గుపడుతున్నట్లు గ్రహించాడు. మౌనంగా వచ్చేశాడు. మంత్రుల్ని, పెద్దల్ని పిలిచాడు. నిజం కనుక్కొని నాకు చెప్పండి అన్నాడు. వారు వెళ్ళి సంగతి తెలుసుకొని వచ్చి దేవవ్రతుడికి విన్నవించారు. అతడు తక్షణం బయలుదేరి దాసరాజును కలుసుకున్నాడు. ప్రేమంగా, వినయంగా సంభాషించాడు. దాసరాజా, మీ అమ్మాయి నాకు తల్లి అగు కాక నేను దాసుని అవుతాను. మా నాన్నగారి కోసం అభ్యర్థిస్తున్నాను. గాంగేయ,
త్వం గృహాన మహాభాగపత్నీం కురు నృపాత్మజ పుత్రోస్యాన భవేద్రాజా వర్తమానే త్వయీతి వై. గాంగేయ, శంతన మహారాజుకు పెద్ద కొడుకు నువ్వున్నావు. మా అమ్మాయిని మీ తండ్రి గారు చేసుకుంటే పుట్టబోయే నా దౌహిత్రుడు రాజు కాలేడు. అందుచేత నువ్వే చేసుకో. దాశరథ, కుదరదు. దాసరాజా, కుదరదు. మీ అమ్మాయి నాకు తల్లి కావలసిందే. నేను రాజ్యం చెయ్యను. పుట్టబోయే తమ్ముడికే పట్టాభిషేకం జరిపిస్తాను. అతడే రాజ్యం ఏలుకుంటాడు. నన్ను విశ్వసించు. దేవవ్రత, నిజమే, నిన్ను విశ్వసిస్తాను, నీ మాట నమ్ముతాను. కానీ రేపు నీకు పుట్టబోయే బిడ్డ బలవంతుడే నా మన్మడి నుంచి రాజ్యం లాక్కుంటే ఏమిటి? లాక్కుంటాడు కూడా. అప్పుడు ఏమిటి గతి? అయితే దాసరాజా విను, మీరంతా వినండి. నేను అసలు వివాహమే చేసుకోను. బ్రహ్మచారిగా ఉండిపోతాను. ఇది సత్యం. ఇది నా ప్రతిజ్ఞ. భీష్మవ్రతం. ధీవర ప్రభువు అంగీకరించాడు. సత్యవతిని శంతనుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇలా జరిగింది ఆ వివాహం. శంతనుడికి తెలియదు సత్యవతి అప్పటికే ఒక కొడుకుకు జన్మనిచ్చినట్టు. సౌనకాది మహామునులారా, సత్యవతి శంతనుల వివాహ కథ చెప్పాను కదా. భీష్ముడు పట్టాభిషేకం ఎందుకు జరిపించుకోలేదో, సత్యవతి ఎందుకు రాజ్యం అతడికి అప్పగించలేదో, అతడు బ్రహ్మచారిగానే ఎందుకు ఉండిపోయాడో అన్నీ తెలిసాయి కదా.